హాయ్ హలో అండి, వెల్కమ్ టు క్రియేట్ నేచర్. ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో వడియాలు అనేది ఎలా పెట్టుకోవాలో ప్రాసెస్ చూద్దామండి. ఇలా పెట్టుకొని 1 ఇయర్ దాకా స్టోర్ అనేది చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 గ్లాస్ సగ్గుబియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసి ఓవర్ నైట్ మొత్తం నాననివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఇలా అయితే అవుతాయి, చేతితో పట్టుకుంటే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని 5 గ్లాసుల వాటర్ అనేది పోసుకోవాలండి. సగ్గుబియ్యం వడియాల కోసం మొత్తం 7 గ్లాసుల వాటర్ అయితే పడతాయి. ముందు నానబెట్టేటప్పుడు 2 గ్లాసులు, ఉడికించుకునేటప్పుడు 5 గ్లాసుల వాటర్, అందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి వాటర్ని మరగనివ్వాలి. వాటర్ మరిగేటప్పుడు సగ్గుబియ్యం వేసుకోవాలండి. వేసుకొని కలుపుతూ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కలపకపోతే అడుగు అనేది పట్టేస్తుందండి, కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని కొంచెం అల్లం, పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా కలుపుతూ ఉడికించుకున్న సగ్గుబియ్యంలోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న వాటిని వేసేసి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. సగ్గుబియ్యం అనేది చూడండి ఉడికాయి, పైనకి ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుకొని మరొక 5 నిమిషాలు అనేది ఉడికించుకోవాలి. చూడండి సగ్గుబియ్యం పెట్టడానికి ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇలా ఉడికించుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారడానికి టైం అనేది పడుతుందండి. అందుకని నేనైతే 2 గిన్నెలో పోసుకొని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకుంటున్నాను. ఇలా చల్లారిన తర్వాత మనతో ఉండే రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, వాటిపైన నేను ఇలా పెట్టుకుంటున్నాను. మీకు పెద్ద సైజు కావాలంటే పెద్దగా కూడా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకొని ఒక 2 రోజులు ఎండకు ఆరనివ్వాలి. ఇలా 2 రోజులు ఆరిన తర్వాత ఒక గిన్నెలోకి అనేటివి తీసుకోవాలండి. ఒక 2 రోజుల తర్వాత ఇలా అవుతాయి. వీటిని ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. స్టవ్ పైన ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి వేడి చేసుకొని అందులోకి ఇవి వేసి తీసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనము పప్పులోకి కానీ సాంబార్లోకి తిన్నామంటే ఎంతో టేస్ట్ అయిన సగ్గుబియ్యం వడియాలు అనేటివి రెడీ అయినట్టే. మీకు కూడా నచ్చితే లైక్ అండ్ షేర్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.